మిత్రులారా, కామ్రేడ్ యాదగిరన్న ఈ నెల 1వ తారీఖు నాడు అమరుడు అవడం జరిగింది. ఆ అమరత్వం పొందినటువంటి యాదగిరన్న సంతాప సభను ఈ నెల 17వ తారీఖు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సంతాప సభ నిర్వహించబోతున్నాం. దీనికి పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు పార్టీలకు అతీతంగా హాజరై సంతాప సభను విజయవంతం చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీగా పిలుపునిస్తూ ఉన్నాం. అంతేకాదు, యాదగిరన్న తన జీవితం సర్వం పూర్తిగా ప్రజల కొరకు, ప్రజల శ్రేయస్సు కొరకే అర్పించడం జరిగింది. అలాంటి నాయకుల్ని సిపిఎంఎల్ మాస్ లైన్ కోల్పోయింది. ఆయన లేని లోటు తీరనిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. నిజామాబాద్లో కోటగలిలో మొదలైనటువంటి సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీ నాయకత్వం జిల్లా నలుమూలల పాకి గడుకోలు నుంచి మనోహరాబాద్ నుంచి బోధన్ డివిజన్లలో పాకి పెద్ద ఎత్తున ఆ రోజు ఉద్యమం చేపట్టినటువంటి యాదగిరన్న నిజాం సాగర్ నీళ్లు నిజామాబాద్ తరలించడంలో ముఖ్య పాత్ర పోషించి, అట్లాగే ఆర్మూర్ ప్రాంతంలో పసుపు పండిస్తున్నటువంటి వాడికి పసుపోడు కావాలని చెప్పి ఆనాడు తీర్మానం చేసినటువంటి యాదగిరన్న ఈరోజు ఆయన ఏ ఆశయం కొరకైతే తన జీవితాన్ని ధారపోశాడో, ఏ ఆశయం కొరకైతే తన ఉద్యోగాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల శ్రేయస్సుల కొరకే ఆయన అణచబడ్డటువంటి వాళ్ళ కొరకు న్యాయం జరగాలని ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమైనది. ఆయన పోరాటంలో భాగంగానే మేము ఈరోజు సంతాప సభ జరపబోతున్నాం. నిజమైన నివాళి యాదగిరన్న ఏ ఆశయం కొరకైతే ఆయన పోరాటం చేశాడో ఆ ఆశయ సాధన రోజే నిజమైన నివాళి అర్పించబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎంఎల్ మాస్ లైన్గా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. 17వ తారీఖున జరగబోయే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రెపరెపలాడాల్సిన జెండా పూర్తిగా ఎరుపుమయం కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.